సకల మతాలలోని, సకల కులాలలోని, సకల వృత్తులలోని, సకల వర్గాలలోని, సకల వర్ణాలలోని సత్యాన్వేషకులందరికీ మరోసారి నా ప్రాణప్రియుడు, నా ఆత్మ విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని అతి ప్రశస్త నామమున శుభోదయం సుప్రభాతం పలుకుతూ ఈ శుభారంభమున, ఈ దినారంభమున మీ అందరి జీవితాల్లో సకల దైవాశిస్సులు కుంభవర్షముగా కురియాలని ఆశిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియ మిత్రులారా, చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని విలాప వాక్యములు అనే గ్రంథములో 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. విలాప వాక్యములు 3:25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియమిత్రులారా, ప్రభుని యేసుక్రీస్తునాథుడు శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చి ఉపదేశం ఆరంభించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఈ సుప్రసిద్ధమైనటువంటి ఉపదేశాన్ని ఆయన సంక్షిప్తమైనటువంటి బంగారు వాక్యాలను ఆయన చెప్పాడు. అదేమిటంటే, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ 3 విషయాలు ఆయన ఆ మత్తయి సువార్త 7:7లో చెప్పాడు. వెదకుడి మీకు దొరకును అన్నాడు. ఆ మాటలకు అర్థం ఏమిటి? వెదకుడి మీకు దొరకును అంటే దేన్ని వెదకమంటున్నాడు ఆయన? ఫలానాది వెదకండి అని చెప్పలేదంటే దానికి 2 కారణాలు, దానికి 2 అర్థాలు ఉన్నాయి. ప్రప్రథమంగా వెదకుడి అన్న దగ్గర ఏం వెదకాలో చెప్పలేదు. అంటే మొట్టమొదట మీరు ఏది వెదికితే అదే మీకు దొరుకుతుంది అన్నమాట. చాలామంది తమ జీవితారంభంలోనే ఒక తీర్మానాన్ని తమ హృదయంలో చేసుకుంటారు. నేను తప్పకుండా రాజకీయాల్లో ప్రవేశించి ఒక ఉన్నత స్థాయి హోదా నేను అనుభవించాలి, ఉన్నతమైన పదవిని అధిష్ఠించాలి, సమాజంలో ఒక అధికారిగా 10 మంది చేత నమస్కారాలు అందుకోవాలని ఒక జీవిత ధ్యేయాన్ని వారు పెట్టుకుంటారు. చిన్న వయసు నుండే స్టూడెంట్ యూనియన్లు, తర్వాత ట్రేడ్ యూనియన్లు, తర్వాత ఉద్యమాలు, రకరకాల రాజకీయ కార్యకలాపాల్లో వారు బాగా రాటుదేలి అనుభవజ్ఞులై ఎప్పుడో ఒక అడ్వాన్స్డ్ ఏజ్లో తప్పక ఒక ఉన్నత పదవికి రాగలుగుతారు. కొంతమంది వ్యాపారవేత్తలం కావాలనుకుంటారు. వారు దాన్ని వెతుకుతుంటారు, అదే వారికి దొరుకుతుంది. మనం దేని కొరకు వెతుకుతామో అదే మనకు దొరుకుతుంది. మనం దేని కొరకు అన్వేషిస్తామో అదే మనకు లభ్యమవుతుంది అని దీనికి అర్థం. కొంతమంది కళారంగంలో, కొంతమంది వ్యాపార రంగంలో, కొంతమంది రాజకీయ రంగంలో, కొంతమంది విద్యారంగంలో, ఇలాగ రకరకాల రంగాలలో చాలామంది ఏదో ఒక ఉన్నత స్థాయి పదవిని ఆశించి దాని కొరకు వెదికి ప్రయాసపడుతూ ఉంటారు. మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని యథార్థంగా వెదకండి, మీకు అది దొరుకుతుంది అని మొదటి అర్థం. 2వ అర్థము, భావం ఏంటంటే, మత్తయి 7:7లో ఊరికేనే వెదకుడి అనే మాటను మాత్రమే వ్రాశాడంటే మనము ఏది వెదకాలో ఇంకొక చోట చెప్పాడని అర్థం. 105వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అన్నాడు. మనం వెదకవలసినటువంటి మొట్టమొదటి విషయం దేవుడే. దేవుణ్ణి వెదకాలి, దేవుణ్ణి వెదకాలి. ప్రియ మిత్రులారా, ప్రతి మనిషి యొక్క హృదయంలో, మనస్సులో, మస్తిష్కంలో ఈ ప్రశ్న తప్పకుండా ఉండాలి, తలెత్తాలి. దేవుడు ఎవరు? దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు.
కానీ నన్ను సృష్టించిన వాడెవరు, విశ్వమును సృష్టించిన వాడెవరు? ఇన్ని రకాల మతాల్లో ఇన్ని రకాల వివరణలు దేవుని గురించి ఇవ్వబడ్డాయి. అసలు నన్ను కన్నవాడెవరు, నన్ను సృష్టించిన వాడెవరు? తల్లి గర్భములో నా అవయవాలు, నా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు నిర్మాణము చేసి తల్లి గర్భము నుండి నన్ను పుట్టించి ఇంతవరకు బ్రతికించి పోషించి సంరక్షిస్తున్నవాడు ఎవరు అనే వెదకులాట, అన్వేషణ ప్రతి ఒక్కరికి ఉండాలి. అనేక మంది దేవతలు ఉన్నారు కదా, ఆరాధించుకోవడానికి పూజించుకోవడానికి చాలామంది మనకు ఉన్నారు కదా, ఎవరినైనా ఆరాధించవచ్చు అనే కాన్సెప్ట్ ఉంది. సరే, ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి, దాన్ని కాదనలేము. కానీ మనము పూజించాలి అనుకుంటే అతీత శక్తులు చాలామంది ఉన్నారు. దేవుడు, భగవంతుడు, భగవానుడు అనే స్థాయిలో ఉండి మనకన్నా ఎక్కువ జ్ఞానము, ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగి, మహిమలు కలిగి, మనకు కీడును కానీ మేలును కానీ చేయగలిగిన సామర్థ్యం కలిగిన శక్తులు చాలా ఉన్నాయి. చాలామంది ఉన్నారు, ఉంటే ఉండి ఉండవచ్చు. ఇందులో ఎవరినైనా ఆరాధించుకోవచ్చు కదా అని చాలామంది భావిస్తున్నారు, వాదిస్తున్నారు. నేనంటున్నాను, ఆరాధించడానికి మనకి ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు అనేది కాదు ఇక్కడ ప్రశ్న. మనకు మేలు కానీ కీడు కానీ చేయగలిగిన దేవుళ్ళు, దైవములు, అతీత శక్తులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అని కాదు మనం వెదికేది. తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడెవరు అని అడుగుతున్నాం. ఈ పంచభూతాత్మక ప్రకృతికి తండ్రి ఎవరు అని అడుగుతున్నాం. మీరు, నేను, సకల జాతుల మానవులు తొలుత ఎవని గర్భములో నుండి పుట్టినారో ఆ తొలి మానవుడైన ఆదామును మట్టితో చేసిన వాడెవరు అని అడుగుతున్నాం. దేవుడెవరు అని అడుగుతుంటే కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా అంటున్నారు చాలామంది. విజ్ఞానులు కూడా అజ్ఞానులలాగా మాట్లాడుతున్నారు. వారు అజ్ఞానులు కాదు సుమా, మహామేధావులే, విజ్ఞాన కనులే. కానీ మాట్లాడే పద్ధతి మాత్రం ఎందుకో మరి అజ్ఞానులలాగా మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్న ప్రశ్న దేవుడెవరు అని. తల్లి గర్భములో నీవు పిండముగా రూపించబడుతున్నప్పుడు ఈ కోట్ల మంది దేవతలు వచ్చి నిన్ను నిర్మించారని నీవు నమ్ముతున్నావా? మొట్టమొదటి మనిషిని మట్టిలో నుండి తయారు చేసినప్పుడు ఈ కోట్ల మంది దేవతలు కలిసి పనిచేసి ఆ తొలి మానవుని నిర్మించారని నీవు నమ్ముతున్నావా? అలా కాదండి. తొలి మానవుణ్ణి సృజించిన దేవుడు ఒకడున్నాడు అన్నారు కదా. మరి తర్వాత ఈ కోట్ల మంది ఎలాగొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు కల్పించారు? ఈ ప్రశ్నకు సమాధానం అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశంలోని ధర్మ ప్రచారకులకు ఉంది. దేవుడున్నాడు అని నమ్ముతున్నాం. ఆ దేవుడు ఎవరు? ఇంతమందిలో నన్ను సృజించిన వారెవరు? అసలు ఈ ప్రపంచమును పుట్టించినటువంటి విశ్వపిత, జగత్పిత ఎవరు? అక్కడికి వెళ్ళడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిజంగా వెదికామనుకోండి, ఎవరో ఒకరు నిగ్గుదేరుతారు అంతమందిలోనూ. దేవుడన్న వాడికి ఒక చరిత్ర ఉండాలి, ఒక నిరూపణ ఉండాలి, ఒక సాక్ష్యాధారం ఉండాలి. అవన్నీ వెదికామనుకోండి, ఎవరో ఒకరు మనకు దొరికిపోతారు. ఆ ఒకడు దొరుకుతాడేమోననే భయంతో చాలామంది వెదకరు. ఆ ఒకడు దొరికాడనుకోండి, ఇప్పటిదాకా మనం నమ్ముతూ వచ్చిన కొందరిని వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు సమాజం మనకు విరోధం అవుతుంది. ఎందుకు 10 మందితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవాలి? వెదక్కుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఎవరో ఒకరిని కనుగొనే అవసరం ఉండదు. ఒకరిని కనుగొన్నామని మిగతా వాళ్ళని వదిలేసే అవసరం ఉండదు. ఇదన్నమాట బ్రతక నేర్చిన తనం. ఇది యథార్థత కాదు.
దేవుని వెదకాలి. ఇక్కడ విలాపవాక్యములు 3:25లో దేవుడు చెబుతున్నాడు, తన్ను ఆశ్రయించు వారి ఎడల దేవుడు యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుని దయ మన మీదికి రావాలంటే మనం ఆయన్ని వెదకాలి. దేవుడెవరు? నన్ను కన్నవాడెవరు? నన్ను సృజించిన వాడెవరు? దేవుడిని మనం వెదకాలి. వెదకడంలో మొట్టమొదట మనము యథార్థంగా వెదకాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికట దేవుడు లోకమంతటా వెదికి చూస్తున్నాడట. దేవుణ్ణి వెదకడములో కూడా యథార్థత ఉండాలి. నీకున్నదా యథార్థత? దేవుణ్ణి వెతుకుతున్నావా లేదా? సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి వెదికాడు. భక్త సింగ్ గారు దేవుణ్ణి వెదికారు. చౌదరి పురుషోత్తమ కవీంద్రులు వారు దేవుని వెదికారు. పులిపాక జగన్నాథం గారు దేవుణ్ణి వెదికారు. అలాగే మండపాక కేశవరాయ శర్మ గారు దేవుని వెదికారు. ఇంకా అనేక మంది దేవుణ్ణి వెదికారు. సౌత్ కొరియా దేశంలో ఉన్నటువంటి, దక్షిణ కొరియాలో ఉన్నటువంటి బౌద్ధ మత సన్యాసి పాల్ యాంకి చో గారు, ఆయన దేవుణ్ణి వెదికాడు. తర్వాత పాల్ యాంకి చో అయ్యాడు ఆయన. ముందు పాల్ కాదు, రక్షణ పొందాక పాల్ అని తగిలించుకున్నాడు. బౌద్ధ మత సన్యాసి. బైబిల్ ఆయనకు చదువుకోమనిస్తే పిచ్చి ఆవేశంతో బైబిల్ విసిరు కొట్టాడు. చాలా దూషణ మాటలు పలికాడు. అయినా ఆయనలో అన్వేషణ అనేది ప్రారంభమైంది. అలాగూ దేవుని వెదకి కనుగొన్నటువంటి వారు లక్షలాది మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి చాలామంది అసలు వెదకడమే లేదు. చాలామంది మన దేశంలో ప్రత్యేకించి చాలామంది యొక్క బేసిక్ యాటిట్యూడ్ ఏమిటంటే, అసలు దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాకెందుకు? దేవుడెవరో ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళని వదిలేయాలి అని నిక్కచ్చిగా నేను ఎందుకు ఆలోచించాలి? అసలు మా తాత ముత్తాతల నుండి అందరూ ఒక మార్గం నడుస్తున్నారు. ఏదో కలిసి వచ్చిన దైవం, మాకు తెలిసి వచ్చిన మా ఇష్ట దైవం, ఏదో ఒకరిని పెట్టుకొని ఆరాధిస్తున్నాము. ఈ భక్తి చాలదా? ఎవరో ఒక అతీత శక్తిని ఆరాధిస్తున్నాము. మాకు కొన్ని మేళ్ళు జరుగుతున్నాయి, కొన్ని కీడులు మాకు దూరం అవుతున్నాయి, కొన్ని సమస్యలు దూరం అవుతున్నాయి. అలాగే దేవుని పట్ల ఒక మినిమం భక్తి కలిగి ఉండి సాటి మానవునికి కీడు చేయకుండా బ్రతుకుతున్నాం. చాలదా? ఇంకా మళ్ళీ అల్టిమేట్ ట్రూత్ ఏదో నాకు కావాలి అని ఎందుకు నన్ను నేను ఆయాస పెట్టుకోవాలి, ఇబ్బంది పెట్టుకోవాలి అని 99% 99% ప్రజలు ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ ఆజ్ఞాపిస్తోంది, మానవుడా, నువ్వు దేవుని కొరకు వెదకాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని వెదకాలి. వెదకడంలో ముందుండవలసింది యథార్థత. రెండవది వివేకము. 14వ కీర్తన 2వ వచనములో ఇలాగు దావీదు భక్తుడు రాస్తున్నాడు, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుణ్ణి చాలామంది వెతుకుతున్నారట, కానీ వివేకముతో వెతకడం లేదట. ముందు యథార్థత ఉండాలి, తరువాత వివేకాన్ని ఉపయోగించాలి. ఇలా జరగడానికి అవకాశం ఉందా? ఇతడు దేవుడై ఉండటానికి అవకాశం ఉందా? లేకపోతే ఇది కాకపోవడానికి, నేను నమ్మింది సత్యం కాకపోవడానికి అవకాశం ఉందా అని ఆలోచించాలి. కాస్త ఇంగిత జ్ఞానము, తర్క జ్ఞానము, హేతుబద్ధమైన ఆలోచన విధానాన్ని ఉపయోగించి
మనం దేవుని వెదకాలి. ఆ విధంగా వెతికితే తప్పకుండా ఆయన మనకు దొరుకుతాడు. మూడవ విషయం, యథార్థంగా వెతకాలి. తర్వాత వివేకముతో వెతకాలి. మూడవదిగా దేవుణ్ణి మనం వెతికేటప్పుడు అంగీకరించే మనస్సుతో వెతకాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. చాలామంది దేవుని కొరకు వెతుకుతారు, దేవుని గూర్చి ప్రశ్నలు అడుగుతారు, గ్రంథాలు చదువుతారు, కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి ప్రశ్నలు అడగడమే ఇష్టము, కానీ జవాబులు దొరకడం వాళ్ళకి ఇష్టం లేదు. నేను అబ్సల్యూట్ ట్రూత్, సర్వోన్నత సత్యాన్ని కనుగొనాలి అనే యథార్థమైన ఆశ వారి హృదయంలో ఉండదు. అంగీకరించే మనస్సు లేదు, కానీ ప్రశ్నలు అడుగుతారు. అంటే ఏ మనసున్నది లోపల? ప్రశ్న అడుగుతాను, అతడు ఏమైనా సమాధానం చెబితే నేను కాదంటాను. ఏం చెయ్యాలండి అని అడుగుతాను, ఏం చెయ్యాలో వాడు చెబితే నేను వద్దు పొమ్మంటాను, కాదు పొమ్మంటాను, చెయ్యను పొమ్మంటాను. ఐ విల్ రిజెక్ట్ హిస్ అడ్వైజ్ ఆర్ టీచింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ అ clarification, but when the clarification is given, I have anyway decided to reject it altogether. రిజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రియ మిత్రులారా, అంగీకరించే మనస్సు నీకు ఉన్నదా అసలు? చాలామంది యేసుని ఎందుకొరకు అంగీకరించారంటే వారికి ముందే ఒక నెగటివ్ బయాస్ అనేది ఏర్పడిపోయింది. బైబిల్ని గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు. కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటారు. ఏదో కాశీ మజిలీ కథల్లో లాగా పాము మాట్లాడడం ఏంటండి అంటారు. ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇవన్నీ అడుగుతున్న సమయంలో వారు యథార్థతతో అడగడం లేదు, నిజంగా సత్యాన్ని గ్రహించాలని అడగడం లేదు. ముందే వారి మనస్సులో ఒక నెగటివ్ బయాస్ ఉంది. ఇది తెల్లవాళ్ల మతం, ఇది అంటరాని వాళ్ళ మతం, ఇది మనం ముట్టుకోకూడనటువంటి అస్పృశ్యుల అట్టడుగు జాతి వాళ్ళ యొక్క మతం, మనకు అక్కర్లేదు ఈ దేవుడు. కానీ ప్రశ్నలు అడుగుతాం, ఎందుకంటే వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళను అవమానించడానికి, టైం గడపడానికి. ఈ విధమైన వైఖరితో దేవుని గురించి మనం వ్యర్థంగా మాట్లాడుతూ టైం గడిపేశామనుకోండి, ఇలాగే మన బ్రతుకు తెల్లారిపోయింది అనుకోండి, ఒకనాటికి మనము కన్ను మూసి ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాము. దేహము మట్టికి మన్నైపోతుంది, మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. అక్కడ ఉండేది కోట్ల మంది కాదు, ఒక్కడే ఉంటాడు. పైకి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు అనుకున్నారు? 33 కోట్ల మందా? 33 కోట్ల మంది ఉండరు, 3 కోట్ల మంది కూడా ఉండరు, 3 కూడా ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క దేవుడు అడుగుతాడు, నీవెందుకు నన్ను వెదకలేదు అని. నీవేం చెబుతావు అప్పుడు? దేవుని ఎదుట కనబడడానికి మీరు సిద్ధపడండి. ఆమోసు ప్రవచన గ్రంథంలో ఈ దివ్యమైనటువంటి హెచ్చరిక ఉన్నది, ఉపదేశం ఉన్నది. ప్రియ మిత్రులారా, చదువుతాను, చిత్తగించండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సిద్ధపడుడి, మీ దేవుని సన్నిధిని. పైకి వెళ్ళిన తర్వాత ఉండేవాడు అందరి దేవుడు. భారతీయులకు ఒక దేవుడు, అమెరికా వాళ్ళకు ఒక దేవుడు, ఆఫ్రికా వాళ్ళకు ఒక దేవుడు, జపానీయులకు ఒక దేవుడు, రష్యా వాళ్ళకి ఇంకో దేవుడు, జర్మనీ వాళ్ళకి ఇంకో దేవుడు ఉండడండి. ఒక్క దేవుడే ఉన్నాడు పైన. ఆ ఒక్క దేవుని గురించి ఇక్కడ తెలుసుకొని ఆయనకు తగు విధముగా మన ఆరాధనలు, పూజలు, సేవలు అందించి
ఆయనకు ప్రీతికరంగా జీవించి ఆయన ముందుకు వెళ్ళి ఆయన ద్వారా మెప్పు పొందటానికి మనం సిద్ధపడాలి. మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడుడి అంటోంది బైబిల్. మీరు సిద్ధమా? ఇవాళ ముక్కుసూటిగా ఒక మాట అడుగుతున్నాను, సృష్టికర్తను కలుసుకోవడానికి మీరు సిద్ధమా? వెదకండి, వివేకము కలిగి, యథార్థత కలిగి. ఒకవేళ సత్యము ఏ కాస్తైనా నాకు నిరూపణతో నాకు దొరికినట్లయితే నేను తప్పకుండా ఆ సత్యాన్ని కనుగొంటాను, నేను నమ్ముతాను అనే యథార్థమైన ఆకాంక్షతో, సత్యాసక్తితో, సత్య విషయమైన ప్రేమతో మీరు వెదికితే తప్పక మీకు దొరికే సత్యము యేసు. కారణం ఏంటంటే అన్ని మతముల దేవతలను గూర్చి ఆయా మతాల గ్రంథాలలోనే, ఆ రెస్పెక్టివ్ రిలీజియస్ బుక్స్లో మాత్రమే వ్రాయబడి ఉన్నది. కేవలం ఒక్క యేసును గూర్చి మాత్రమే ఇతర మత గ్రంథముల్లో వ్రాయబడి ఉన్నది. యేసే నిజమైన రక్షకుడని, వేద్యుడని, యేసే ప్రజాపతి అని, ప్రజాపిత అని, విరాట్ పురుషుడని, యజ్ఞ పురుషుడని, యేసే అగ్నిదేవుడని, యేసునాథుడే ప్రాచీన భారతీయ మహర్షులు ప్రకటించిన దేవుడు, ప్రచురించిన దేవుడు, ఆరాధించిన దేవుడని నమ్మడానికి కోకొల్లలుగా నిరూపణలున్నాయి. ప్రియ మిత్రులారా, ఇన్ని నిరూపణలు చూపించిన కనీసం కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా లేకుండా, ఎదురు వాదన కూడా చెప్పకుండా, పెడచెవిని పెట్టి వినబడనట్టు నటిస్తూ, కనబడనట్టు నటిస్తూ వెళ్ళిపోతున్నారే. హైందవ క్రైస్తవం అనే గ్రంథము నేను వ్రాసి దేశం మీదికి దేవుని యొక్క స్వరంగా పంపించి 2 సంవత్సరాలు దాటిపోయింది. కనీసం ఒక్కడంటే ఒక్క ధర్మ ప్రచారకుడైన నాకు సమాధానం చెప్పడే. వేల మంది చదివారు ఆ గ్రంథం. పెద్దలు, ధర్మ ప్రచారకుల దృష్టికి వెళ్ళింది ఆ గ్రంథం. ఎందుకొరకు సమాధానం లేదు? యథార్థత ఉన్నదా అని అడుగుతున్నాను. యథార్థత లేదు అని నేను అనలేదు సుమా. కానీ మీ యథార్థతను చూపించండి. హైందవ క్రైస్తవంలో నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్పరు. అసలు మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఎందుకంటే ముందు తృణీకరించే మనస్సు పెట్టుకున్నారు. తృణీకరించే మనస్సు పెట్టుకొని దేవుని వెదికితే మీకు ఎలా దొరుకుతాడు ఆయన? దేవుని వెదకండి, యథార్థంగా వెదకండి, వివేకము కలిగి వెదకండి, సాక్ష్యాధారములు చూచి వెదకండి, సాక్ష్యాధారములను కనుగొంటూ వాటి ప్రకారము వెదకండి. అంతేకాదు, మొట్టమొదట సరైన యథార్థమైనటువంటి తీర్మానము మనస్సులో చేసుకొని సత్యాన్ని వెదుగుతున్నాను, సత్య దైవాన్ని వెదుగుతున్నాను, నాకు కనీసం కొద్దిపాటి నిరూపణలైనా దొరికితే నేను తప్పకుండా సత్యదైవాన్ని అంగీకరిస్తాను అనే సిద్ధ మనస్సుతో వెదకాలి. ఈ 3 లక్షణాలు నీలో లేకుండా ఉంటే నీవు వెదకలేవు. వెదికినా దేవుడు దొరకడు. ఆఖరికి నీవు సిద్ధపాటు లేని నేరస్తునిగా, దోషిగా, ముద్దాయిగా వెళ్ళి ఆ దేవుని ముందు నిలుచుంటావు. తర్వాత నీకు దక్కేది మోక్ష సుఖాలు కాదు, నిత్య నరకములు, ఆక్రందనలు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, పళ్ళు కొరుకుట. ఇది నీకు నిత్య భవితవ్యము. ఇలా నీకు జరగాలని నేను కోరుకోవడం లేదు సుమా. I don't want you to go to hell, my dear brother and my dear sister. I really don't want you to go to hell. నీవు నరకానికి వెళ్ళొద్దు. నాతో పాటు నిత్యము మోక్షంలో సుఖపడాలి. దేవుని ముఖాన్ని చూస్తూ, దేవదూతల స్తుతిగానాలు వింటూ, నీవు దేవునికి స్తుతులు పాడుతూ, జరామరణాలు లేని అద్భుతమైన మోక్ష సుఖములో నీవు జీవించాలి. అలా జీవించాలంటే దేవునితో సమాధాన పడాలి, దేవుని వెదకాలి. యేసుక్రీస్తును గూర్చిన సువార్త సాక్ష్యాధారములతో కూడినది.
మా కార్యాలయాన్ని సంప్రదించి నా హైందవ క్రైస్తవ గ్రంథం తెప్పించుకొని చదివి నమ్మనైనా నమ్మండి, లేకపోతే దాంట్లో నేను చెప్పిన వాదన ఎందుకు అబద్ధమో నాకు జవాబైనా ఇవ్వండి. రెండూ చేయలేకపోతే దేవునికి మీరు లెక్క చెప్పుకుంటారు సుమా. అంత రిస్క్ తీసుకోకండి. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారు ధన్యులవుతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున మీరు పంపించిన ప్రేమపూర్వక ఆహ్వానము కొరకు నీకు వందనాలు. మీ సత్యము, నీ ఆహ్వానం అనేక మంది గ్రహించి అంగీకరించి యేసును తమ హృదయములో తమ సొంత రక్షకునిగా స్వీకరించి ధన్యులగుటకు నీ పరిశుద్ధాత్మను వారిపై కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.